సున్నితంగా ఆయన ఉన్న విషయాలను రైట్. చెప్పారని ఒకసారి మనం నేను డాక్టర్ ఏఎస్ రావు గారు టీడీపీ అధికార ప్రతినిధి వారు కూడా జాయిన్ అయ్యారు, వారి దగ్గరికి వెళ్దాం. నమస్కారం డాక్టర్ ఏఎస్ రావు గారు, చాలా కాలం అయింది. అండ్ ముందుగా మీకు మీ పార్టీకి శుభాకాంక్షలు చెప్పాలి. మళ్ళీ తిరిగి తెలంగాణ గడ్డ మీద మీ పోరాట పటిమను చూపించడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. జూబ్లీ హిల్స్ టికెట్ ఎట్టి బస్సులో దక్కించుకోవటం, కూటమిని మొత్తం తీసుకొస్తున్నారా, మీరు ఒక్కళ్ళే వస్తున్నారా? ఇప్పుడు పార్టీ కూడా కూటమితోటే ముందుకెళ్తుంది ఖచ్చితంగా. ఏది చేసినా కూటమితోటే చేయడం జరుగుతుంది. ఎవరు మోస్ట్ లైక్లీ మళ్ళీ హరికృష్ణ గారి డిసైడ్ కాలేదండి. అంటే ఒకవేళ కూటమి గనక వస్తే ఇక్కడ మళ్ళీ ఈక్వేషన్స్ అన్నీ మొత్తం మారిపోతాయి. ఎందుకంటే బీఆర్ఎస్ చాలా గట్టిగా ప్రతిఘటిస్తుంది మీ ఎంట్రీని. ఒకరు ప్రతిఘటించినంత మాత్రం ఏం జరగదండి. బీఆర్ఎస్కు అది సొంతం కాదు. ఇక్కడ ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ ఎక్కడైనా పోటీ చేయొచ్చు. మేము కూటమిగా ఉన్నాం కాబట్టి ఇక్కడగా కూటమి క్యాండిడేట్ ఎవరైనా డిసైడ్ చేసి ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారని డిసైడ్ అయిన తర్వాత కంటెస్ట్ చేస్తాము. ఈ తాటాకు చప్పుట్లకు తెలుగుదేశం పార్టీ కానీ కూటమి భయపడే సమస్య లేదు ఇక్కడ. అంటే కూటమి తన ఫోరే జూబ్లీ హిల్స్ నుంచి మొదలెట్టాలనుకుంటోంది. నెక్స్ట్ ఎలక్షన్స్ 28 ఎలక్షన్స్కి ఒక పెద్ద ఫోర్స్గా అవతరించాలనుకుంటుంది తెలంగాణలో. ఖచ్చితంగా. ఎందుకంటే ఆ జూబ్లీ సీట్ అనేది గతంలో 2 సార్లు తెలుగుదేశం అది లోగో పైన గెలిచింది. తెలుగుదేశం పార్టీ టికెట్ అది. ఆ తర్వాత మాగంటి గోపీనాథ్ బీఆర్ఎస్లో వెళ్ళిపోవడం అదంతా రకరకాల పరిణామాలు జరిగినాయి. కానీ తెలుగుదేశం యొక్క ఓట్ బ్యాంక్ అక్కడ ఖచ్చితంగా కన్సాలిడేటెడ్ అయ్యి ఉంది కూడా. తెలుగుదేశం పాత్ర ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో ఖచ్చితంగా ఉండబోతుంది. రేపు 9వ తారీఖు బంగారుపాళ్యానికి మళ్ళీ వెళ్తున్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మీ భాషలో పులివెందుల ఎమ్మెల్యే.